అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరికైతే ఇంకా రైతు భరోసా డబ్బులు ఎవరికైతే పడలేదో మన యాసంగి సీజన్ అయితే ముగియడానికి అయితే రావడం అయితే జరిగింది. మరో పక్క చూసుకున్నట్టయితే వానాకాలం సీజన్ కూడా మనకు రావడం అయితే జరిగిందనమాట. వానాకాలం సీజన్కి సంబంధించి పెట్టుబడి సాయం అయితే అందించాల్సి ఉంటుందన్నమాట ప్రభుత్వం. మరో పక్క చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ డబ్బులు కూడా సరిగ్గానైతే ఇప్పటివరకు కూడా అక్కడక్కడ మాత్రమే పడ్డట్టు తెలుస్తుంది. ఈ మిగతా రైతన్నలకు అనేవి డబ్బులు అనేవి ఎప్పుడు పడుతున్నాయి, అలాగే మనకు 5 ఎకరాల వరకు అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. సో మరి విడుదల చేసినట్లయితే డబ్బులు అనేవి అయితే పడాలన్నమాట. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కేవలం 30% పైగానైతే మనకు డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. మరోపక్క మనకు ఏమంటున్నారంటే డబ్బులు అనేవి అయితే ఇంకా ఎవరికైతే పడలేదో వారికి సంబంధించి కూడా మనకు త్వరలోనే ఖాతాలో జమ చేస్తాము. నిధులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా మనకైతే బడ్జెట్ కూడా ఆల్రెడీ కూడా దీని చూసుకున్నట్టయితే రైతు భరోసాపై కూడా 18,000 రూపాయల కోట్లు అయితే నిర్ణయించారు అనమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకు 5,000 కోట్లు కానివ్వచ్చు, 4,000 కోట్లు కానివ్వచ్చు విడుదల చేసిన తెలుస్తుందన్నమాట. సో ఇంకా ఎవరికైతే ఈ 5, 6, 10 ఎకరాల వరకు కూడా కనీసం కూడా పడలేదు అనేది ఇలా కూడా చెప్పడం జరిగింది. మరి వీరికి డబ్బులు అనేవి ఎందుకు పడట్లేదు అనేది చూసుకున్నట్టయితే మనకి ఏవైతే ఉన్నాయో 33 జిల్లాలు ఉన్నాయో ఈ 33 జిల్లాల వరకు చూసుకున్నట్టయితే అక్కడక్కడ మాత్రమే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట. ఈ మిగతా 5, 6, 10 ఎకరాల వారికి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నారు, అలాగే తీవ్రంగా ఉన్నారన్నమాట. ఎందుకంటే పెట్టుబడి సాయం అనేది అందలేక అయితే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించి నెలలు అయితే ముగియడం అయితే జరిగింది. ఇప్పటికి కూడా మనకు చూసుకున్నట్టయితే చాలా నెలల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సో డబ్బులకు సంబంధించి ఏమంటున్నారంటే ఈ ఏవైతే 5, 6, 10 ఎకరాల వరకు ఎవరికైతే డబ్బులు పడలేదో వీరికి సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఈ డబ్బులు అనేవి కూడా మీకు త్వరలోనే ఖాతాలో జమ చేయబోతున్నాం. దీనికి సంబంధించి కూడా మనకు 5 ఎకరాలకు సంబంధించి కూడా ఏ జిల్లాల వారికి నిధులు విడుదల చేసి అనే విషయంపై కూడా మనం త్వరలో తెలుసుకుందామన్నమాట.